ఉమ్మడి కరీంనగర్ జిల్లా అల్లీపూర్లోని బీసీ గురుకుల పాఠశాలలో జూనియర్లకు సీనియర్లకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక తరగతి ఇన్ఛార్జిగా మరో తరగతి విద్యార్థులను నియమించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 4 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులకు చికిత్స అందించకపోవడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు బోధించడం చేతకాకపోతే మానేయాలి, కానీ వారిపై పై స్థాయి తరగతి విద్యార్థులను ఇన్ఛార్జీలుగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. దాడిలో గాయాలైనప్పుడు ఎందుకు వైద్యం చేయించలేదని నిలదీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని పాఠశాల సిబ్బందితో చర్చించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, అంటే విద్యార్థులు ఏ విధంగా ఎలాంటి హామీలు డిమాండ్ చేస్తున్నారు? అది గురుకుల పాఠశాలలో ఈ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. విద్యార్థులు దెబ్బలాడుతున్నారు. అయితే ఆ ఇన్ఛార్జీలను నియమించడంలో అక్కడ పాత వారిని ఇవ్వకుండా కొత్త వారిని సమాచారం ఇవ్వకుండా, పాత వారికి సమాచారం ఇవ్వకుండా కొత్తని ఎలా పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఇవాళ ఆ పిల్లలు విద్యార్థులు తగులాడడంలో మాట పెరిగి దెబ్బలాడుకున్న తర్వాత అది సీరియస్ కావడంతో, దెబ్బలు బాగా తగలడంతో ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి వీళ్ళ స్కూల్ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు ఉపక్రమించారు. ధర్నా చేస్తూ కనీసం దెబ్బలైన తర్వాత కూడా ఆ గురుకుల పాఠశాల ఇన్ఛార్జీలు కానీ ఉపాధ్యాయులను కానీ ఆ పిల్లల్ని అదుపులో పెట్టాల్సింది పోయి ఆ దెబ్బలాడుకునే పరిస్థితికి తేవడం అనేది ఇవాళ మీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులుగా ఏ పార్టీ ఇది ఉందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు వారిని మందలించడం జరిగింది. ఇవాళ మీరు కనీసం దెబ్బలాడుకున్న తర్వాత దెబ్బలు తగిలాక కూడా వాళ్ళకి చికిత్స చేయించడం అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడం ఏంటి మీ దగ్గర అని చెప్పేసి కూడా పేరెంట్స్ చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళకి సంపద అయితే ఇది గతంగా జరుగుతున్నా కూడా ఇవాళ పై అధికారులు కానీ స్కూల్ పాఠశాల ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చాలా పెద్ద ఎత్తున వారికి అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా జరిగితే మామూలు పాఠశాలకు మీకు ఏం తేడా ఉందని కూడా వాళ్ళని ఉపాధ్యాయులను మందలించడం కూడా జరిగింది. అయితే ఈ విద్యార్థులను ముందు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి క్రమశిక్షణతో ఉంచాల్సింది ఉపాధ్యాయులు ఇవాళ విద్యార్థులు తగులాడ స్థితికి వచ్చిందంటే మీ దగ్గర ఇక్కడ సమన్వయం కొరబడింది. మీ దగ్గర పాఠశాల నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు వాళ్ళ మీద. అయితే దీంతో అక్కడ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి గొడవను సంజాయించి ప్రయత్నం చేశారు. సంపత్. ఓకే ప్రేమ్ కుమార్, ఇప్పుడు గాయపడిన విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దెబ్బలు తగడంతో సంపత్ అక్కడ ఉపాధ్యాయులు సరే అప్పటికప్పుడే అతను దెబ్బలు తగిలిన తర్వాత ఇమీడియట్లీ వైద్యం అందించాల్సిన వీళ్ళు ఉపాధ్యాయ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోవడంతో ఆ పిల్లగాడి దెబ్బలు బాగా తగిలి అవస్థలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు అదే అడిగింది. విద్యార్థులు ఏదో గొడవ పడ్డ తర్వాత దెబ్బలైన తర్వాత కనీసం వాళ్ళకి ప్రాథమిక చికిత్స కూడా అందించాల్సిన ఉపాధ్యాయులు ఇలా వ్యవహరిస్తే ఎట్లా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చాలా సీరియస్ అయ్యారు వారి మీద. అయితే కనీసం ఇప్పుడు వేరే తల్లిదండ్రులు తీసుకుపోయి వైద్యుల దగ్గర చూపించి మెరుగైన వైద్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.